గుణాలు విసక్తి వస్తుంది. నీకు ఇష్టమైన వచ్చినప్పుడు ప్రేమ, ఇష్టం కాని వచ్చినప్పుడు ముఖం కొంచెం చిట్లు ఇస్తాం. అది అవతల ప్రవర్తన పట్టింది. ఇష్టం కాని అరే కాకరా కూరరా తిను చచ్చిన కాకరా తిన్న జీవితాంతం అంటాడు ఒకడు. లేదు చచ్చేదాకా నేను కాకరా తింటా అంటాడు. ఏంటంటే అంటే అంతే. ఆ చేదు చాలా మంచిది. ప్రతివాడు ఏమంటాడు, కేవలం సుఖం కాదు నాకు కావాల్సింది. చేదు అంటే కండి కష్టాలు ఉండాలి, బాధలు ఉండాలి, శ్రమ ఉండాలి. శ్రమ ఉన్నప్పుడు ఏంటి, అప్పుడు నిద్ర వెలుగు చేస్తుంది, రెస్ట్ వెలుగు చేస్తుంది. చెడు చేయకన్నా చేసేపోయినా చెడు వాళ్ళని నేర్చుకుని అరే మంచి చేస్తే చెడు రాదు కదా అనుకుంటాడు. అంటే ముందు మంచి కావాలా చెడు కావాలా కదా, ఆటోమేటిక్గా రెండు కలిసే ఉంటాయి, ఎక్కువ తక్కువ పడుతూ ఉంటాయి. అది చెప్పేది కాదు ఇది కాదు. ఎవరి అనుభవంలో వారు మాత్రమే గుర్తించి గమనించి తెలుసుకోవాల్సిందే. ఇతరులు సూచిస్తారు లక్షణాలతో, గుణాల ద్వారా, క్రియల ద్వారా, చేతల ద్వారా, మూగ శబ్దాల ద్వారా. ఇతరులు మూగ శబ్దాలు అంటే చెట్లు కూడా గాలి వేసినప్పుడు పెన్ను గాలి వేస్తానికి చెట్లు ఎంత రేయమని గాలి వస్తుంది. అంటే చెట్లు కూడా సౌండ్ చేస్తాయి కదా. ఒకప్పుడు సౌండే ఉండదు, గాలి ఉండదు. కాకపోతే ప్రతి ప్రాణి సౌండ్, కదలికలు, దేహ కదలికలు, ముఖ కదలికలు, మూగ భాషలో వాటి దానిలో వస్తాయి. ప్రతిదీ ప్రాణులు కావచ్చు, నిర్జీవం కావచ్చు, సజీవం కావచ్చు, అది మెటల్స్ కావచ్చు. బంగారం చూడండి తలతల్లాడిపోతుంది. ఆ తలతల బంగారానికి లక్షణమా? సూర్యుడు యొక్క కాంతిలో వాళ్ళు చెప్ప పెడితే వెండిలాగా ఉంటుందిగా. అంటే సూర్యోదయం ఉండ అంటే సూర్యుడు ప్రత్యక్ష అనుభవం. సూర్యుడు లేకపోతే గుడ్డి వాళ్ళు చూడగలరా, కుంటి వాళ్ళు చూడగలరా, కన్ను లేనివాడు చూడగలరా, మంచి కన్నుడు? అసలు చూడటం ఏంటి? గమనించడం. గమనించడం ఏంటి? అనుభవం ఉందని గమనించి గుర్తించి తెలుసుకోవటానికి. వెలుతురుతో పని లేదు, చీకటితో పని లేదు. వెలుతురు చీకటి ఉన్నా లేకపోతే జరిగిపోతుంది. చీకటి నిన్ను మందిస్తారు, ఆకలికి బాధపడతావు కదా, ఆకలిని గడుస్తావు కదా. అలాగే 1, 2 వచ్చినా కూడా అలాగే కుట్టి వెళ్తావు కదా. ఆ చీకటికి అలవాటు ఓడిపోతాడు. వాడు ఏంటి నిజంగా వెలుతురు వచ్చినా కూడా అది వెలుతురు కాదు, చీకటి అనే భ్రమతో ఉండి చీకటి 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 అందుంది చీకటి. కానీ అన్ని సదుపాయాలు ఉన్నాయి వాడికి. కానీ అంటే వాడు పుట్టుగుడ్డివాడు, మధ్య గుడ్డివాడు. పెళ్ళయింది ఆయన భార్య వాళ్ళు ఉంటూ గర్భవతి అయిన దాన్ని సంఖ్య మాట్లాడుతూ స్వేచ్ఛ ఉంది వాడికి. ఆ స్వేచ్ఛ ఇరువురు వాడు చేసే మంచి పనులు బట్టి వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు వస్తారు, వాళ్ళకి కావాల్సిన ఇస్తారు. ఆత్మీయులు కాని వాళ్ళు కూడా తెలుసుగా. అటువంటి వాళ్ళ పోషణలో ఆ సృష్టి రచనలో శివుడు ఉన్నా లేకపోయినా శివుడు ఉంటాడు. వీళ్ళకి లేదు కదా. కానీ పిల్లలు మంచి వాళ్ళు కడగచ్చుగా, దుర్మార్గులు కలగచ్చుగా. ఇక్కడికి శివుడు అనే ప్రకాశం జగత్తులో వ్యవహారం చేసుకోవటానికి మాత్రమే. సమస్త జీవులకి ఆ వెలుతురు కావాలి. ఈ వెలుతురు కళ్ళలో ఉందా లేదా? కళ్ళలో వెలుతురు లేకపోతే ఈ విధంగా వృక్షాలు పెరిగినాయి. ఇది ఆంబోతు, ఇది నందిలాగా ఉంది, ఇది నెమలి ఎలా ఆకారాలు గుర్తుపడతావు? కడుపు వెళ్తుంది. ఆ వెళ్తుంది సూర్యుడు వెళ్తురు కాదు. తలుపులన్నీ బిగించేసి పడుకున్నా కూడా కళ్ళలో బ్రహ్మాండంగా సముద్రం అన్నీ అవపడతాయి. అంటే వెళ్తురు ఎక్కడి నుంచి వచ్చింది? అణువుల యొక్క రాపిడి చేత వచ్చింది. అణువులు ఎలా వచ్చాయి? నేను అనే శబ్దం అణు తలంచడం అంటే పదం ఉంటుంది. నేను కదిలిక. ఆ కదిలిక నాను కన్నుతో చూడగలవా? చూడగలవు. అనుభూతే కదా. అంటే గాలి రూపంగా అణువులు మనకి బాగా తెలుస్తాయి. మరి గాలి నేను అణువులుగా ఉన్నాను చెప్పదు కదా. అంటే గాలి అంటే కదిలిక, వాయువు. ఆ కదిలిక లేకుండా ప్రాణి ఉందా? లేదు. కాబట్టి గాలి సంపూర్ణంగా అందరికీ అందుతోంది సృష్టిలో. దాన్ని నేటి మానవుడు కొంచెం చెడగొట్టచ్చు. చెట్లు విడిచిపెట్టే ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ మనం విడిచిపెడతాం. మనం ఇచ్చిన గాలి చెట్లకి, చెట్లు విడిచిన గాలి మనకి. కొన్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ అటు ఉంటాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు నీలో ఉన్న అణువుని ఎందుకు చూడలేవు? గమనిస్తావు. గ్యాస్ వస్తుంది గమనిస్తావు, వైబ్రేషన్స్ గమనిస్తావు. గ్యాస్ వచ్చినప్పుడు విద్యంగా వస్తాయి, బొట్లు వస్తే మంటగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? స్పర్శానుభూతి. స్పర్శానుభూతి లేకుండా ఏ అనుభూతి లేదు. స్పర్శానుభూతి ఎవరికి? దేహం ఉన్నవాడికి. దేహం లేనివాడికి స్పర్శానుభూతి ఉందా? లేదు. కనుక నేను ఉన్నాను అని తనకు తాను అనుకుంటాడు నిద్రలేగానే. ఆ అనుకోవటానికి స్పర్శానుభూతి అది కాదుగా. ఈ చెవు, కన్ను, ముక్కు, కాలు, చేతులు చూస్తావా? ఫోటో దిగవా? అంటే శబ్దానుభూతి
అనుకొనుట, భావించుట, తెలుసుకుంటా, గుర్తించుట సహజమే. నేనే ఉన్నాను, స్వయంగా ఉన్నాను, గమనించి గుర్తించి తెలుసుకునేవాడిగా ఉన్నాను, శ్రద్ధంతో భావంతో నేనే ఉన్నాను అని తనకు తాను స్వయంగా అనుకుంటాం సహజంగా స్వేచ్ఛ కదా.